ఇదంతా అబద్ధమా? ఏంటి అబద్ధం? మన క్యాలెండర్ 13 months గా ఉండాలి, కానీ దీన్ని రీప్లేస్ చేసి 12 months గా మార్చారు. పిచ్చా నీకు? 1582లో ఉన్న ఈ క్యాలెండర్ ని చూడండి. ఇందులో 4వ తారీఖు తర్వాత 15వ తారీఖు వస్తుంది. దీని మీద అప్పట్లో చాలా పెద్ద డిబేట్ జరిగిందంట తెలుసా? ఇప్పుడు మనం వాడుతున్న 12 months క్యాలెండర్ ఉంది కదా, దాన్ని తయారు చేసింది జూలియట్ సీజరే. 1582లో ఉన్న క్యాలెండర్ ని చేంజ్ చేసింది పోప్ జార్జియా 13. అవునా? జూలై, ఆగస్ట్ అనే నేమ్స్ ని జూలియట్ ఇంకా అగస్టిస్ వాళ్ళ పేర్లనే పెట్టుకున్నారు. నువ్వు చెప్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయిరా. మరి 13 months క్యాలెండర్ ఎలా ఉండేది? ఇందులో ప్రతి నెలకి 28 days ఉంటాయి. 28 into 13 364 days. ఈ డేస్ మూన్ ఆర్బిట్ సైకిల్ కి చాలా దగ్గరగా ఉంటాయి తెలుసా? సెప్ట్ అంటే 7, కానీ మన క్యాలెండర్ లో సెప్టెంబర్ 9th month గా ఉంటుంది. ఆక్ట్ అంటే 8. మన క్యాలెండర్ లో అక్టోబర్ 10th month గా ఉంటుంది. మరి 13 months క్యాలెండర్ ఎందుకు మాయమైపోయింది? అసలు ఏం జరిగింది? మన ముందు జనరేషన్స్ కి తెలిసిన విషయాలు మన నుంచి దాచుంచడానికేమో. ఇప్పటికీ ఏదైనా దేశంలో ఈ 13 months క్యాలెండర్ వాడుతున్నారా? ఇథోపియా ఇక్కడ ఇంకా 2017 నడుస్తుంది తెలుసా? 2017? మనకి కోవిడ్ 2020లో వచ్చింది. అప్పుడు ఇక్కడ 2012 నడుస్తుంది. అంటే 2012లో ప్రపంచం అంతమైపోతుంది అన్నారు కదా, అప్పుడు ఈ దేశంలో 2012 నడుస్తుంది.